హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్న వారందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అందరూ కూడా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా బెల్ ఐకాన్ గంటను ఆన్లో పెట్టుకోండి. అదే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. వీలైన త్వరగా ఆ వీడియోని కూడా అందరూ షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఈ వీడియోకి 1000 నుంచి 2000 లైక్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ప్రతి ఒక్కరు లైక్ కొట్టడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వీడియో చూసిన వెంబడి ప్రతి ఒక్కరు లైక్ కొట్టడం వలన ఈ యొక్క వీడియో అనేది ఎంతమందికి షేర్ అయింది, అదేవిధంగా ఎంతమంది వీడియోను ఆదరించారనే విషయాలను అవగాహనలోకి తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క వీడియోలో చాలా విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ముందుగా వీడియోని అయితే అందరూ కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. ఎండింగ్ వరకు చూడడం వల్లనే ఈ యొక్క వీడియోలో చెప్పే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా మీరు గ్రహించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎండింగ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోయినట్లయితే, పెన్షనర్లకు రంగం సిద్ధం, డిఏ విడుదల, వీటికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇందులో 4 పాయింట్లుగా విభజించడం జరిగింది. మొదటగా పదవి విరమణ సంబంధించి, అదేవిధంగా మిగిలిన బకాయిలు, అదేవిధంగా మార్చి ఏప్రిల్ నెల పెన్షన్లకు సంబంధించి, అదేవిధంగా సెప్టెంబర్ నవంబర్ ఈ యొక్క బకాయిలన్నీ విడుదలకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. అయితే ముందుగా ఆల్రెడీ మనం నిన్నటి వీడియోలో తెలుసుకున్న విషయం ఏంటి అంటే, దాదాపు ఈ యొక్క డిఏ మీద చాలా ప్రకటన అయితే చేయవలసి ఉంది. అయితే దీనికి సంబంధించిన 22 రాష్ట్రాలు, మన ఏపీ కానీ తెలంగాణ 2 రాష్ట్రాలలో ఈ యొక్క డిఏ మీద చాలా చర్చనీయాంశంగా మారడం జరిగింది. ఇప్పుడు శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో మనకు వీటిపై కూడా ప్రశ్నలు లేవనెత్తే సందర్భం కూడా కానొస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వీడియోనైతే స్కిప్ చేయకుండా ప్రయత్నించండి. పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన డిఏ అనేది దాదాపు ప్రతి ఒక్కరు కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన బకాయిలు ఏవైతే ఉన్నాయో, ముందుగా వారి యొక్క పదవి విరమణ సంబంధించి వాటి యొక్క ప్రజా ప్రయోజనాలను వీటిని దృష్టిలో ఉంచుకొని వీరికి ఏవైతే ప్రయోజనాలు ఉన్నాయో వాటన్నిటి కూడా సంబంధించిన బకాయిలన్నీ కూడా త్వరలోనే విడుదల చేయాలని అయితే మనకు సీఎం గారు అధికారులను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా 3 నెలల బకాయిలు ఏవైతే ఉన్నాయో 2024 సంబంధించి, మనకు మార్చి ఏప్రిల్కి సంబంధించి, అదేవిధంగా సెప్టెంబర్ నవంబర్ వీటి నెలలో చూసుకున్నట్లయితే వీటిని వాయిదా పద్ధతిలోనే వీటి యొక్క బకాయిలు అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు చేయడం జరుగుతుంది. డిఏ విషయానికి వస్తే చాలామంది కూడా ఈ యొక్క డిఏ అనేది చాలామంది కూడా రావడం జరుగుతుంది. వీటిపై కూడా మనకు ఆల్రెడీ వీడియోలో 12% పిఆర్సీకి సంబంధించి, అదేవిధంగా 30% మనకు సంబంధించి డిఏ అనేది రిలీజ్ కానుంది. అదేవిధంగా ఐఆర్కి సంబంధించి 30% కూడా వారి యొక్క పెంచడానికి అవకాశాలు అయితే కానొస్తూ ఉంది. కాబట్టి పెన్షనర్లకు సంబంధించి వీటిపై కూడా ప్రత్యేక ఒక బృందాన్ని అయితే ప్రభుత్వం అయితే కేటాయించనుంది. ఎందుకంటే ప్రత్యేక బృందము వీటిపైనే వారి యొక్క పనితీరును కనబరచనుంది. కాబట్టి పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పదవి విరమణ కానీ, తర్వాత వాళ్ళకి సంబంధించిన ఈపీఎఫ్ విషయాలకు కానీ త్వరలోనే ఈ యొక్క బృందం అనేది వీటిపై కూడా స్పష్టత అయితే రానుంది. కాబట్టి వీడియోని అందరూ కూడా ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 22 రాష్ట్రాల్లో పెన్షన్లకు సంబంధించి చాలామంది కూడా రిలీజ్ కావడం జరుగుతుంది. ఈపీఎఫ్ కింద దాదాపు మనకు 13% అయితే అమౌంట్ అయితే కట్ అయ్యి వారి యొక్క శాలరీ నుండి వారికి ఈపీఎఫ్ కింద వారి యొక్క ఖాతాలు జమ అయితే, డిఐ కింద కూడా త్వరలోనే ప్రకటన విడుదల కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే డిఏ, మన ప్రభుత్వ ఉద్యోగులు కానీ, అదేవిధంగా ప్రైవేట్ ఉద్యోగులు కానీ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన డిఏలన్నీ కూడా వారి యొక్క త్వరలోనే రిలీజ్ కానుంది. కాబట్టి వీటికి సంబంధించిన పదవి విరమణ చూసుకునే దాదాపు మనం 60 నుంచి 62 ఏళ్ళుగా ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. ఒకవేళ దీనికి సంబంధించి ఒకవేళ తగ్గిస్తే 58 నుంచి 59 వరకు, దాదాపు 2 సంవత్సరాల వరకు తగ్గించే యోచనలో ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తుంది. కాబట్టి డిఏ విషయానికి వస్తే దాదాపు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క డిఏ అనేది ఈరోజు విడుదల కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. వీలైన త్వరగా వీడియో కూడా అందరూ షేర్ చేయడానికి ప్రయత్నించండి. షేర్ చేస్తేనే ఈ యొక్క వీడియోని అందరూ కూడా విలుపడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్లనే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంతవరకు రీచ్ అయిందో అవగాహన ఉంటుంది. అదేవిధంగా తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ భవిష్యత్తులో ప్రైవేట్ చేపట్టే ప్రతి ఒక్క పథకాల గురించి కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది మీకు వీడియోస్ రూపంలో అందుబాటులో ఉంటాయి. తెలంగాణ విషయానికి వస్తే ఇందిరా మిల్లు, అదేవిధంగా ఆల్రెడీ మనకి సర్వే అనేది జరుగుతుంది. దీనిపై కూడా యాప్లో 5 ప్రశ్నలుగా పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మహిళా సంబంధించి 2500 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంటింటికి వెళ్ళి వారి యొక్క పెన్షన్ అనేది వారి యొక్క వాలంటీర్ పద్ధతిలోనే వారి ఇంటి వద్దకు వెళ్ళి పెన్షన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీలైన త్వరగా వీడియోని కూడా అందరికీ షేర్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా మన ప్రతిరోజు జరిగే లేటెస్ట్ అప్డేట్స్ కానీ, లేటెస్ట్ న్యూస్ కానీ ఎప్పటికప్పుడు వీడియోస్ రూపంలో అందుబాటులో ఉంటాయి. పెన్షన్లకు సంబంధించి కూడా త్వరలోనే వారి ఖాతాలో 4016 రూపాయలు, 6016 రూపాయలు అనేది త్వరలోనే వారి యొక్క ఖాతాలో జమ అయితే కొత్త సంవత్సరం కానుకగా ఇవన్నీ కూడా వారి యొక్క ఖాతాలో జమ చేయనున్నారు. వీలైన త్వరగా వీడియోని కూడా అందరూ షేర్ చేయడానికి ప్రయత్నించండి. కాబట్టి
ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మీకు ఆసరా పెన్షన్ పడినట్లయితే ఇవన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు సంబంధించి ఆ పెన్షన్కి సంబంధించింది కానీ డిఏకి సంబంధించి కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్రతి ఒక్క కామెంట్ కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.